ఈరోజు నాలాలు రోడ్లను చెరువులను కుంటల్ని ఆక్రమించుకుంటుంటే చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ మీద పోయినప్పుడల్లా పెడబొబ్బలు పెడతారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు కదా ఆక్రమించుకున్న చెరువులు మాయమైపోయినాయి, మింగేసింది అధ్యక్ష చెరువులను. ఆ మింగేసిన చెరువులను పునరుద్ధరించాలని చేస్తే గగ్గోలు పెడుతున్నారు అధ్యక్ష. వీళ్ళు మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటారు. చెరువులు ఉన్నాయని, చెరువుల దగ్గర ప్రాజెక్టులు కట్టినాయని, కట్టిన వాటిని మేము కూలగొట్టినవన్నీ అధ్యక్ష లెక్క తీరు. మీరు చేసిన దుర్మార్గం వల్ల డిమాండ్ అండ్ సప్లైలా ఒక ఎకరాకి 5 లక్షల స్క్వేర్ ఫీట్ అనుమతులు ఇవ్వడం తోటి ఒక 25 ఎకరాలలో 3,200 అపార్ట్మెంట్స్ వచ్చినాయి అధ్యక్ష. ప్రతి అపార్ట్మెంట్కి 3 కార్లు వేస్తే 10,000 కార్లు ఒక 25 ఎకరాలలో ఉంటున్నాయి అధ్యక్ష. పొద్దుగాల 9:30కి ఆఫీస్కి వెళ్ళడానికి అందులో 1/3 ఒక 25 ఎకరాలలో ఉన్న కార్లు రోడ్డు ఎక్కితే 3,500 కార్లు రోడ్డు ఎక్కుతున్నాయి అధ్యక్ష అరగంటలా. అట్లాంటి 30 వెంచర్లు ఒక దగ్గర ఉంటే 30 లక్ష కార్లు రోడ్డు ఎక్కితే అసలు ట్రాఫిక్ ఉంటుందా? అపార్ట్మెంట్స్కు తగ్గట్టు డ్రైనేజ్ వ్యవస్థ ఉందా? ఈ 3,000 అపార్ట్మెంట్లలో ఒక్కొక్క అపార్ట్మెంట్లో 5 ఏసీలు పెట్టుకుంటే ఆ ఏసీలతో ఉత్పన్నమయ్యే కాలుష్యం ఎంత అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఎట్లా అధ్యక్ష? ఎట్లా ఈ నగరాన్ని సర్వనాశనం చేసి కమిషన్లు ఇస్తారు, 10% 20% కమిషన్లు తీసుకొని అనుమతులు ఇచ్చి హై రైజ్డ్ కట్టొద్దంటలేము అధ్యక్ష. ఆకాశ హర్మాలు కట్టాలి. గతంలో కాంగ్రెస్ పాలసీ తెచ్చింది. ఆకాశ హర్మాలు కట్టాలంటే విడుతు తగ్గాలి, పొడుగు పెరగాలి, ఓపెన్ ఏరియా ఎక్కువ ఉండాలి. ప్రతి ఎకరాకు ఎంత స్క్వేర్ ఫీట్ నువ్వు అనుమతిస్తున్నావు అనేది లెక్క అధ్యక్ష. ఎంత హైట్ పోతున్నావని కాదు. ఒకప్పుడు 1,25,000 1,50,000 స్క్వేర్ ఫీట్ అనుమతి ఉంటే ఒక ఎకరాకి. ఈ దుర్మార్గుడు మున్సిపల్ శాఖ మంత్రి అయినాక 5 లక్షలకు పెంచి 1,00,000 స్క్వేర్ ఫీట్ కమిషన్ల కింద కొట్టేసిన చరిత్ర వాళ్ళది అధ్యక్ష. ఎన్ని ఇచ్చినో అన్నిటి మీద చిత్తశుద్ధి ఉంటే రా సభకు వచ్చి నువ్వు ఇచ్చిన అనుమతులు ఏంటి, అనుమతుల వెనకాల జరిగిన కుంభకోణం ఏంటి విచారణకు రా, వచ్చి నువ్వు డిమాండ్ చేయి, అప్పుడు చెప్తా నీ సంగతి. ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజన్, ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ అప్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు సెమీ అర్బన్ రీజన్, RRR నుంచి అవతల రూరల్. ఇక్కడున్న పరిశ్రమలన్నిటిని కూడా బయటకు తరలించాలి, పారిశ్రామిక వాడల్ని ఇవ్వాలి, పెట్టుబడులు పెట్టాలి, ఉద్యోగాలు పెంచాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒక బృహత్ ప్రణాళిక తీసుకొస్తున్నాం. ఒక ఫ్యూచర్ సిటీనే నిర్మించుకుంటున్నాం అధ్యక్ష. దానికోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని క్రియేట్ చేసినాం అధ్యక్ష. ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ద్వారా నాగార్జున సాగర్ రోడ్ నుంచి శ్రీశైలం రోడ్డు మధ్యలో 56 రెవెన్యూ విలేజ్లు 74 గ్రామాలను ఒక ఫ్యూచర్ సిటీ కింద 1,00,000 పైన ఎకరాలతో ఒక అద్భుతమైన నగరాన్ని ఒకప్పుడు ఎప్పుడో చండీగఢ్ నిర్మించిన ప్రణాళికబద్ధంగా అని చెప్తారు అధ్యక్ష. ఈ దేశంలో మళ్ళీ ఆ తర్వాత ఒక ప్రణాళికబద్ధమైన నగరం రాలేదు. అమరావతిలో వాళ్ళు ఏదో ప్రయత్నం చేశారు, అది ఆగిపోయింది. ఈరోజు మనం ఒక ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని క్రియేట్ చేసి ప్రపంచ దేశాలతో పోటీ పడే ఒక గొప్ప నగరంగా నెట్ జీరో సిటీ, కాలుష్యం లేని పర్యావరణ పరిరక్షణతో ఒక సిటీని నిర్మించాలని ఇలా ప్రయత్నం చేస్తే దానికి కాలు అడ్డం పెడతారు అధ్యక్ష.